హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బెడ్ హెడ్ బోర్డ్ వర్క్ యాక్చువల్గా ఎలా చేస్తారు, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మేము ఎలాంటి వర్క్ చేయించుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా హెడ్ బోర్డ్ చూస్తున్నారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉంది. దానిపైన బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుంటారు, లైనింగ్ క్లాత్ అని అంటారు దీన్ని కూడా. సో దానిపైన వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్ సెలెక్ట్ చేసుకొని అది ఎంతవరకు క్లాత్ ఉందో చూసి అంతవరకే కట్ చేస్తారండి. నార్మల్గా అయితే వాళ్ళు మన హెడ్ బోర్డ్ మెజర్మెంట్స్ తీసుకెళ్ళి అక్కడ కంపెనీ దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. కొంచెం మాది యూనిక్గా ఉంది డిజైన్ అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ కలర్ క్లాత్ యాజ్ పర్ డిజైన్ కట్ చేసేసారు. సో ఆ బ్లాక్ కలర్ క్లాత్ ఎలా కట్ చేశారో సేమ్ అలాగే ఇప్పుడు సన్నగా తీసుకున్న ఈ కార్డ్బోర్డ్ ఉంది కదండి, కార్డ్బోర్డ్ పైన గమ్ లాంటిది ఒకటి స్ప్రే చేస్తున్నారు, కనిపిస్తుంది కదా మిషన్తో. చాలా వైట్గా ఉంది. ఈ బ్లాక్ కలర్ క్లాత్ దీని మీద అతికిస్తారు, అతుక్కోవడానికి ఈ గమ్ స్ప్రే చేస్తున్నారు. సో ఇలా కంప్లీట్గా స్ప్రే చేసిన తర్వాత ఆ డిజైన్ ఎలా కట్ చేశారో ఆ క్లాత్ని దీనిపైన అతికిస్తారు. ఈ స్ప్రే కూడా ఎక్కువగా చేయొద్దు, చాలా స్ప్రింకిల్ లాగే చేయాలని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం కూడా బబుల్స్ లేకుండా బ్లాక్ కలర్ క్లాత్ దీని మీద ఆల్రెడీ అతికిచ్చేసేసారు. సో ఇప్పుడు ఆ క్లాత్ ఏ షేప్లో కట్ చేశారో మన కార్డ్బోర్డ్ని కూడా సేమ్ అదే షేప్లోనే కట్ చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ప్రిన్సెస్ కట్ మోడల్ హెడ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నామండి మా పాప రూమ్లో. సో దీనిపైన వర్క్ వాళ్ళు మిషన్తో యాస్టీస్గా షేప్తో కట్ చేస్తున్నారు. ఇది కట్ చేశాక మళ్ళీ దీన్ని హెడ్ బోర్డ్కి మళ్ళీ ఒకసారి అతికిచ్చి పిన్స్ కొట్టి చెక్ చేసుకొని మళ్ళీ తీస్తారు. ఇందాక సేమ్ బ్లాక్ కలర్ క్లాత్ కూడా దానికి అటాచ్ చేసి పిన్స్తో మళ్ళీ రిమూవ్ చేసి మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నాక కార్డ్బోర్డ్ని మళ్ళీ కట్ చేస్తున్నారు కదా, కార్డ్బోర్డ్ మీద అతికిచ్చి కట్ చేస్తున్నారు. మళ్ళీ కార్డ్బోర్డ్ని కూడా హెడ్ బోర్డ్ పైన ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, ఏమైనా కొంచెం మెజర్మెంట్స్ అక్యురేట్గా ఉన్నాయా లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చాయా అని చెప్పి. ఇక్కడ కార్నర్స్ దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ ఒక్క హెడ్ బోర్డే ఇంట్లో వర్క్ చేయించామండి, వేరే బెడ్రూమ్లో ఉన్న హెడ్ బోర్డ్ వర్క్ మాత్రం అక్కడే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ఇలా క్రాస్ చెక్ చేస్తారు, షేప్ కరెక్ట్గానే వచ్చిందా లేదా అనేది. ఇందాక చెక్ చేశాక మళ్ళీ కార్డ్బోర్డ్ని మళ్ళీ రిమూవ్ చేసి పార్ట్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ప్రిన్సెస్ కట్లో 5 పార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్ కట్ చేస్తున్నారు. దాన్ని పెన్సిల్తో కూడా అక్కడ షేప్ అవుట్ చేసుకున్నారు. ఒక్కొక్క పార్ట్ మెజర్మెంట్స్ పెన్సిల్తో చేసుకొని మళ్ళీ దీనిపైన కూడా లైన్స్ గీసి దీన్ని కట్ చేస్తున్నారు. ఈ ఒక్కొక్క పార్ట్ని కట్ చేశాక మళ్ళీ దీనికి ఈ పార్ట్ మెజర్మెంట్స్ ప్రకారం స్పాంజ్ ఉంటుంది కదండి, ఆ స్పాంజ్ని కూడా కట్ చేస్తారు. జస్ట్ హెడ్ బోర్డ్ వర్క్ అని అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది, అందుకే ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక పార్ట్గా కార్డ్బోర్డ్ని కట్ చేస్తున్నారండి, పార్ట్స్గా అటాచ్ చేశారు. ప్రిన్సెస్ కట్ మనది సెలెక్ట్ చేసుకున్న మోడల్ కూడా అదే. సో దానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, డస్టర్ని కట్ చేసుకోవాలి, డస్టర్ మెజర్మెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తం హెడ్ బోర్డ్ అంతా పార్ట్ మొత్తం సింగిల్ పీస్గా ఇక్కడ మనం తీసుకోవట్లేదు, పార్ట్స్గా తీసుకుంటున్నాము, అదే మన డిజైన్. సో మళ్ళీ సేమ్ ఈ కార్డ్బోర్డ్కి మనం కట్ చేసి డస్టర్ అతుక్కోవడానికి గమ్ స్ప్రింకిల్ చేస్తున్నాడు. సో ఇది ఎక్కువగా స్ప్రింకిల్ చేయొద్దు, మీడియంగా స్ప్రింకిల్ చేయాలి. అండ్ ఈ షేప్ అవుట్ కూడా అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం కార్డ్బోర్డ్స్కి వీళ్ళు కట్ చేసేటప్పుడు కూడా నంబరింగ్ ఇచ్చుకుంటారు, కన్ఫ్యూజన్ ఉండకుండా. సో స్ప్రింకిల్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఒక పార్ట్ రెడీ అయింది చూసారా, దానికి డస్టర్ కూడా అటాచ్ చేశారు. అలాగే ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. స్ప్రింకిల్ చేసిన వెంటనే డస్టర్ని అతికిస్తారు, అతికిచ్చాకనే కట్ చేస్తారు. కట్ చేశాక సైడ్స్కి స్మూత్ చేస్తున్నాడు కదా, ఎందుకంటే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కువ వచ్చిన షేప్ అనేది పోతుంది. డిఫరెన్స్ అనేది అవుట్పుట్ వచ్చాకే అర్థమవుతుంది, వర్క్ అప్పుడు అర్థం కాదు. అందుకే వాళ్ళు 1 mm కూడా ఎక్కువ గ్యాప్ ఉంచరు డస్టరు.
ఇప్పుడు ఫైనల్గా మనం సెలెక్ట్ చేసుకున్న క్లాత్ని ఈ డస్టర్కి అటాచ్ చేస్తారు. డస్టర్ కమ్ కార్డ్బోర్డ్కి మనం క్లాత్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని థింగ్స్ పెట్టుకోవాలండి. మన వార్డ్రోబ్స్కి కొంచెం మ్యాచ్ అవ్వాలి అండ్ అది డస్ట్ ప్రూఫ్ ఉండాలి, ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి అండ్ మన బడ్జెట్లో ఉండాలి. ఈ కార్డ్బోర్డు మా పాప రూమ్లో అని చెప్పాను కదా, ప్రిన్సెస్ కట్. సో దానికి క్రౌన్ కావాలని చెప్పాను. ఇక్కడ అది క్రౌన్ ప్రిపేర్ చేస్తున్నాడు. సైడ్లో క్రౌన్ షేప్లో కార్డ్బోర్డ్ గీసి కట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అతనైతే ప్యారలల్గా క్లాత్ కట్ చేస్తున్నారు. ఎక్స్ట్రా కట్ చేస్తారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకి సైడ్స్కి డస్టర్ కూడా కనిపించొద్దు కదా. సో సిజర్ హెల్ప్తో క్లాత్ కట్ చేస్తున్నాడు. ఈ క్లాత్ని దీనికి పిన్స్ హెల్ప్తో అటాచ్ చేస్తారు. సో ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే వాల్ సైడ్ మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండాలి అని చెప్తే సో అక్కడ కూడా అతను క్లాత్తో కవర్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ వుడ్ వర్క్ వాళ్ళు లైనర్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వడం మర్చిపోయారు. సో ఇతను మాకు హెల్ప్ చేస్తూ ఆ క్లాత్ని స్టాపిల్ సహాయంతో కవర్ చేస్తూ ఉన్నాడు. ఆ స్టాపిల్స్ అయితే చాలా పొడవుగా ఉంటాయండి. మళ్ళీ వాటిని వద్దనుకున్నప్పుడు కూడా వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఆ మిషన్ సహాయంతోనే పిన్స్ స్టాపిల్ చేయాలండి. సో సైడ్స్ కూడా మనకి ఇదే క్లాత్ కనిపిస్తే డీసెంట్గా ఉంటుందని వాళ్ళు ఇలా ట్రై చేస్తారు. ఇక్కడ మనకి పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పీసెస్ని కూడా స్టాపిల్తో పిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఏమైనా క్రాస్ వచ్చితే కూడా దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తారు. అటు మార్క్ చేసుకున్నారు కదా, దాన్ని బట్టి చేస్తున్నారు. కింద అయితే కొంచెం ఇవేనండి, నేను ఇందాక మీకు చూపిస్తానన్నాను కదా పిన్స్, ఇవే వీళ్ళు స్టాపిల్ చేసేవి. చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 1 ఇంచ్ సైజు ఉన్నాయి. ఇవి మనం హెడ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన మ్యాట్రిస్ ఎంత సైజు ఉంటుంది హైట్ మనం వదిలేయాలండి, లేకపోతే మ్యాట్రిస్ దగ్గర మనకు జిగ్జాగ్గా గ్యాప్ వచ్చేస్తుంది. మ్యాట్రిస్ కూడా మనకు సరిగ్గా ఫిట్ అవ్వదు. మ్యాట్రిస్ ఒకవేళ చిన్నగా ఉందనుకోండి, డిజైన్ కింది వరకు కావాలన్నా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా సైజ్ వరకు చేయమని వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ మాకు మ్యాట్రిస్ అక్కడ వరకే వద్దని చెప్పాము. సో అందుకనే వాళ్ళ కింద 6 ఇంచెస్ మా మ్యాట్రిస్ హైట్ వదిలేశారు. అక్కడ కూడా మనకి కార్డ్బోర్డ్ కనిపించొద్దు అని చెప్పాము కాబట్టి అక్కడ కూడా వాళ్ళు క్లాత్ పేస్ట్ చేశారు. సో ఇలా వచ్చేసిందండి అవుట్పుట్. ఇంకొంచెం ఉంది. మనము అక్కడ వాళ్ళు స్టాపిల్ చేసేయడానికి ముందే మనం ఏమైనా క్రాస్ వస్తే చెప్పేసామనుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మళ్ళీ రిమూవ్ చేయడం అదంతా డబుల్ పని అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన క్రోన్ అన్నాను కదా, దీనివలన నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా వచ్చింది వర్క్ కూడా. ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.